సో హాయ్ ఫ్రెండ్స్, ముచ్చట ఏంటంటే మన కొరుట్లలో మట్టి గణపతులు కూడా వచ్చేసినాయి. మన మట్టి గణపతుల షాప్ పేరు వచ్చేసి శ్రీ వినాయక గంగా మట్టి వినాయకులు. ఇక్కడ మన లొకేషన్ అయితే వచ్చేసి మనకి శ్రీ బాలాజీ కలర్స్ అవుతుంది. ఆ షెడ్కి అపోజిట్లో అయితే ఉంటుంది. నేను మీకు చిన్న గణపతులు కూడా ఇక్కడ చూపెట్టిన శ్రీరామ్ కలర్స్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లెక్సీ కూడా ఉంది. ఇక్కడ మనకి 18 రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి మట్టి గణపతులు. నేనైతే మీకు లోపలికి వెళ్ళి అయితే మొత్తం చూపెడతా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే యూస్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకొని చలో లోపలికి వెళ్ళి అయితే అన్ని గణపతులు అయితే యూస్ చేద్దాం. అయితే లోపలికి అయితే వచ్చేసిన నేను. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే గణపతులు దాదాపు 3 ఇంచుల నుంచి 6 ఫీట్ల వరకు గణపతులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడైతే మనకి లాస్ట్ హైట్ వచ్చేసి 3 ఫీట్ల గణపతులు ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి ఆ పెద్ద గణపతులు కూడా వస్తాయి, అవి కూడా నేను చూపెడతా. ఇప్పుడైతే మనం చిన్న గణపతులు అయితే చూసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రీలోనే మంచి పీఠ మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. మీకైతే నేను క్లోజప్లో చూపెడతా, చూడండి ఒకసారి. మనకి మట్టి గణపతి మనకి చిన్నవి ఇంక ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్. ఇవన్నీ నేను మీకు క్లోజప్లో చూపెడతా, చలో చూడండి ఒకసారి. ఇక్కడ మనకు వచ్చేసి ఇది హోల్సేల్ షాపు. ఎంత తొందరగా వస్తే అంత మంచిది, ఎందుకంటే మనకు మట్టి వినాయకులు అంటే చాలా తొందరగా అయిపోతాయి. కొంచెం తొందరగా వచ్చేసి అయితే తీసుకొని మనకి హోల్సేల్లో కూడా మనకి ఎన్ని పీసులు కావాలో ఆర్డర్ ఇస్తే వితిన్ ఫోన్లో కూడా వీళ్ళు ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది. నేను వీళ్ళ ఫోన్ నెంబర్స్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మీరైతే ఒకసారి గణపతులు అయితే అన్నీ యూస్ చేయండి. మనకు వచ్చేసి పగిడి గణపతులు కూడా ఉన్నాయి మంచిగా. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నవే, కానీ మనకి ఇది కాన్సెప్ట్లు మంచిగా ఉన్నాయి. ఇక్కడ పగిడి గణపతి ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది. మనకి మట్టిది కాబట్టి వేసుకోవచ్చు. మనకి పగిడి గణపతి మనకి మట్టి కాబట్టి కలరింగ్ అయితే ఏముండదు. పెద్ద గణపతుల కంటే మనకి జస్ట్ వాటర్ కలరింగ్ ఉంటుంది. పెద్ద గణపతులు వచ్చిన తర్వాత కూడా నేను చూపెడతా. కానీ మన అంకుల్ వచ్చేసి ఓనర్ ఇక్కడ. అంకుల్ ఇంకా మొత్తం మీకు గణపతులు అయితే అన్నీ పెడతాడు. అంకుల్ ఒకసారి చూపించేయండి. మీరు కూడా మాట్లాడలే మన తొందర వస్తే తొందరగా ఉంటాయని చెప్పాను. బాగుంటుంది చెప్పండి. ఇలాంటి మరొక చాలా ఉంటాయి మన దగ్గర. స్టాక్ ఇప్పుడు సెట్ చేస్తున్నాం. ఇంకా స్టాక్ వచ్చేది ఉంది ఇంకొద్ది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మొత్తం సెట్టింగ్ అయితే వేసేతులు. ఈ 3 ఫీట్ల గణపతులు అంట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ ఇప్పుడైతే స్టాక్ అయితే వచ్చింది. ఇంకా రేపు ఎల్లుండి కూడా స్టాక్ ఫుల్ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టాక్ కూడా చూసేయండి ఒకసారి. మొత్తం మనకు మట్టి కాబట్టి మన ఎన్విరాన్మెంట్ ఖరాబ్ కాకుండా మనకి ప్లాస్టిక్ కవర్ ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ మట్టికి కూడా మొత్తం మనకి పేపరే. మన వినాయకుడిని ప్యాక్ చేయడానికి కూడా పేపర్ యూజ్ చేసిళ్ళు. చూసుకోవచ్చు మనకి ఎకో ఫ్రెండ్లీ గణేష్లు ఇక్కడైతే మనకి దొరికేస్తున్నాయి. తొందరగా వచ్చి అయితే తీసేసుకోవాలి. మీకు ఇంకో వీడియోతోనైతే మీ ముందుకు వస్తా. పెద్ద గణపతులు వచ్చినాకైతే నేనైతే మీకు అన్ని చూపించేస్తాను. ఇంకా లోపల కొన్ని గణపతులు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మనకి. ఇవి మనకి 2.5 నుంచి 3 ఫీట్ల గణపతులు. ఇవి హైట్ అయితే వచ్చేసి ఇక్కడ మనకి స్టాండ్ పైన అయితే పెట్టేసిళ్ళు. మీరే తొందరగా వచ్చి బుకింగ్ వేసుకోవాలి. బుకింగ్స్ కూడా యాక్సెప్టెడ్. ఇక్కడ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. సరే నేను మీ క్లోజప్లో అయితే అన్నీ పెడతా, చలో చూసేయండి. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగిందో. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అన్నప్పుడు మనకి ప్యాకింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీగానే ఇచ్చేసిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూషిక పైన కూర్చున్న గణపతి. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. వచ్చేసి మనకి 5D గణపతి పైన ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్స్. ఇక్కడ 1 అవే గణపతులు.